హలో స్టూడెంట్స్, ఏపీ హిస్టరీలో భాగంగా మనము నేషనల్ మూమెంట్ అంటే జాతీయోద్యమం అనేది ఆంధ్ర చరిత్రలో భాగంగా ఎలా జరుగుతుంది, అలానే ఆంధ్ర ప్రాంతం అనేది జాతీయోద్యమంలో ఏ విధంగా భాగం పంచుకున్నది అనేది చూద్దాం. అంటే స్వాతంత్రోద్యమంలో ఆంధ్ర వాళ్ళు ఎలా పోరాడారు, ఎటువంటి ఉద్యమాలు చేశారని మనం చూస్తున్నాం కదా. అందులో భాగంగా ఇప్పటివరకు మనం గమనిస్తే స్వదేశీ ఉద్యమం జరిగింది. స్వదేశీ ఉద్యమం అంటే వందే మాతరం మూమెంట్. ఈ వందే మాతరం ఉద్యమం జరిగిన తర్వాత ఈ వందే మాతరం ఉద్యమంలోనే ఉద్యమం అంటే స్వదేశీ మూమెంట్, వందే మాతరం ఉద్యమం అన్న సేమ్ ఒకటే. వందే మాతరం ఉద్యమం అన్న స్వదేశీ ఉద్యమం అన్న రెండు ఒకటే. ఇందులో భాగంగా మన ఆంధ్ర ప్రాంతానికి ఎవరు వచ్చారు? బిపిన్ చంద్రపాల్. బిపిన్ చంద్రపాల్ గారు వచ్చి పర్యటించి చాలామందిని, అంటే ఆల్మోస్ట్ ఆయన విశాఖపట్నము, విజయనగరము, మచిలీపట్నము, తర్వాత రాజమండ్రి, కాకినాడ ఇలా చాలా ప్రాంతాలు విజిట్ చేశారు. విజయవాడ ఈ ప్రాంతాలన్నీ పర్యటించి అక్కడ ఉన్న ప్రజల మొత్తాన్ని కూడా ఆయనకు ఉపన్యాసాలతో ప్రభావితం చేసి అందరినీ స్వాతంత్రోద్యమం వైపు తీసుకొచ్చాడు. అవునా కదా? తర్వాత అక్కడి నుంచి మద్రాసు వెళ్ళిపోయారు. అయితే బిపిన్ చంద్రపాల్ వచ్చిన తర్వాత మన ఆంధ్ర ప్రాంతంలో కొన్ని కాలేజీలు ఇలాంటివి ఎస్టాబ్లిష్ చేస్తారు. కొన్ని కాలేజీలు ఇలాంటివి ఎస్టాబ్లిష్ చేస్తారు. ఆ కాలేజీలలో కొన్ని ఈవెంట్స్ జరుగుతాయి అన్నమాట, కొన్ని ఇన్సిడెంట్స్ జరుగుతాయి, పెద్ద పెద్ద ఘటనలు అనేవి జరుగుతాయి. ఆ ఘటనలు ఏమున్నాయి చూద్దాం. కాబట్టి ఇప్పుడు మనం డిస్కస్ చేసుకునేది ఏంటి? స్వదేశీ ఉద్యమం, వందే మాతరం ఉద్యమం అనేది ఆంధ్ర ప్రాంతంలో ఎలా జరుగుతుంది, ఆ వందే మాతరం ఉద్యమంలో భాగంగా ఎటువంటి సంఘటనలు జరిగాయి, ఆంధ్ర ప్రాంతంలో ఎటువంటి సంఘటనలు జరిగాయి చూద్దాం. కాబట్టి ఈవెంట్స్ అనమాట, సంఘటనలు. వందే మాతరం ఉద్యమంలోని సంఘటనలు అంటే వందే మాతరం ఉద్యమంలో జరిగిన సంఘటనలు ఏమున్నాయి? ఎక్కడ గురించి మనం చెప్పుకునేది ఆంధ్ర. ఆంధ్ర ప్రాంతంలో వందే మాతరం ఉద్యమంలో భాగంగా ఎటువంటి సంఘటనలు జరిగాయనేది మనం చూద్దాం. మేజర్గా ప్రధానంగా ఆంధ్ర ప్రాంతంలో 4 సంఘటనలు జరుగుతాయి. 4 సంఘటనలు అయితే జరుగుతాయి ఇక్కడ. ఏది? ఈ యొక్క స్వదేశీ ఉద్యమం అంటే ఈ యొక్క వందే మాతరం ఉద్యమంలో 4 ఘటనలు జరుగుతాయి ప్రధానంగా. అందులో మొదటి వచ్చేసి రాజమండ్రి కాలేజ్ ఇన్సిడెంట్, రాజమండ్రి కాలేజ్ ఉదంతం అని చెప్పేసి ఒకటి జరుగుతుంది. నెక్స్ట్ కాకినాడ. కాకినాడ రియోటు, అంటే కాకినాడ తిరుగుబాటు, దీన్నే కాకినాడ డొమ్మి కేసు అని కూడా పిలుస్తారు. తర్వాత ఇది వచ్చేసి కోటప్పకొండ రియోట్ అనమాట, అంటే కోటప్పకొండ తిరుగుబాటు, తెనాలి బాంబు కేసు. ఇలా మొత్తం 4 ఇన్సిడెంట్స్ జరుగుతాయన్నమాట. 4 ప్రధానమైన సంఘటనలు వందే మాతరం ఉద్యమ కాలంలో ఆంధ్ర ప్రాంతంలో జరుగుతాయి. ఇక్కడ కూడా ఉద్యమం అనేది చాలా పెద్ద మొత్తంలో ఉంటుంది. కాబట్టి మొట్టమొదటి ఏంటి? రాజమండ్రి. రాజమండ్రి కాలేజ్ ఉదంతము. తర్వాత జరిగింది వచ్చేసి కాకినాడ డొమ్మి కేసు అంటారు దీన్ని. కాకినాడ తిరుగుబాటే, కానీ దీన్ని డొమ్మి కేసు అని పిలుస్తారు. కాకినాడ డొమ్మి కేసు. తర్వాత తాడమండి వచ్చేసి కోటప్పకొండ. ఎక్కడ ఉంటుంది కోటప్పకొండ? గుంటూరులో ఉంటుంది కోటప్పకొండ. కోటప్పకొండ తిరుగుబాటు. కోటప్పకొండ ప్రాంతంలో కూడా బ్రిటిష్ వాళ్ళకి ఎగరెస్ట్గా తిరుగుబాటు జరుగుతుంది. ఇదొకటి. చివరిగా జరిగింది తెనాలి బాంబు కేసు. తెనాలి ప్రాంతంలో ఒక బాంబు కేసు అయితే జరుగుతుంది, తెనాలి బాంబు కేసు. ఇవన్నీ కూడా ఈ స్వదేశీ ఉద్యమంలో, వందే మాతరం ఉద్యమంలో ఆంధ్రాలో జరిగిన ప్రధానమైనటువంటి అంశాలు అంటే సంఘటనలు. అంటే మన ఆంధ్ర ప్రజలు ఉద్యమం అనేది ఎలా చేశారు, స్వదేశీ ఉద్యమం ఎలా చేశారనేది ప్రధానంగా ఆంధ్రాలో వచ్చేసి ఈ సంఘటనలు అనమాట. పెద్ద పెద్ద సంఘటనలు ఇవి. ఏదో ఊరికే తమాషాగా జరిగిన సంఘటనలు కాదు. ఉద్యమంలో ఆంధ్ర ప్రజలు కూడా మా వంతు సహకారం ఉందని చెప్పేసి మన వాళ్ళు చేసినటువంటి గొప్ప కృషి స్వాతంత్రోద్యమానికి ఆంధ్ర ప్రజలు. కాబట్టి మొట్టమొదటిది అసలు ఏం జరిగింది, కాలేజీ ఉదంతం ఏం జరిగింది, కాకినాడ డొమ్మి కేసు అంటే ఏంటి, ఈ కోటప్పకొండ తిరుగుబాటు అంటే ఏంటి, తెనాలి బాంబు కేసు అంటే ఏంటి, అసలు ఏం జరిగాయి ఈ ఉద్యమాల్లో, వందే మాతరం ఉద్యమంలో భాగంగా ఈ యొక్క సంఘటనలో అసలు ఏం జరిగింది అనేది మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. ప్రతి ఒక్క అంశాన్ని తీసుకొని కాకినాడ డొమ్మి కేసు అంటే ఏంటి, అందులో ప్రధానమైన వ్యక్తులు ఎవరున్నారు, అది జరగడానికి ప్రధాన కారణం ఏంటి, జరిగిన తర్వాత బ్రిటిష్ వాళ్ళు ఏ విధంగా దానికి రియాక్ట్ అయ్యారు, బ్రిటిష్ వారి స్పందన ఎలా ఉంది, అవన్నీ కూడా మనం క్లారిటీగా చూద్దాం. ప్రతి అంశాన్ని నీట్గా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి. ఇప్పుడు ఫస్ట్ మనము రాజమండ్రి కాలేజ్ ఇన్సిడెంట్ చూద్దాం. రాజమండ్రి కాలేజీ ఉదంతం. ఇది ఏప్రిల్ అనమాట. ఎగ్జాక్ట్లీ మనకి ఏప్రిల్ 1917లోనే ఏప్రిల్ 24th జరుగుతుంది. ఏప్రిల్ 24th ఇదే జరుగుతుంది అనమాట. కాబట్టి అసలు ఏం జరిగిందో చూద్దాం. మామూలుగా కాకినాడ రాజమండ్రిలో ఒక నేషనల్ కాలేజ్ ఉంటుంది, ఫేమస్ కాలేజ్, జాతీయ కళాశాల ఉంటుంది.
ఆ జాతీయ కళాశాల యొక్క ప్రిన్సిపల్ వచ్చేసి ఎవరంటే బ్రిటిష్ అనమాట, మార్క్ హంటర్. ఇతను వచ్చేసి కళాశాల ప్రిన్సిపల్. కాబట్టి ఈ యొక్క ప్రిన్సిపాల్, సో ప్రిన్సిపల్ ఎవరంటే మార్క్ హంటర్. సో మార్క్ హంటర్. సో ఈ మార్క్ హంటర్ అనే అతను ఈ రాజమండ్రి కాలేజ్ యొక్క ప్రిన్సిపల్ అనమాట. సో ప్రిన్సిపాల్. అయితే ఏం జరుగుతుంది, ఆంధ్ర ప్రాంతానికి బిపిన్ చంద్రపాల్ వస్తున్నారని చెప్పేసి బ్రిటిష్ వాళ్ళకి తెలుస్తుంది. సో ఇట్లా స్వదేశీ ఉద్యమం అనేది వ్యాప్తి చేయడం కోసం, ఉధృతం చేయడం కోసం ఆంధ్ర ప్రాంతానికి బిపిన్ చంద్రపాల్ గారు వస్తున్నారని చెప్పేసి బ్రిటిష్ ప్రభుత్వానికి తెలిసి ఇమీడియట్గా వాళ్ళు ఈ యొక్క ప్రిన్సిపాల్కి కొన్ని నోటీసులు ఇస్తారు. ఏమని, మీరు ఏ ఒక్క విద్యార్థి కూడా మీ కళాశాల నుంచి ఏ ఒక్క విద్యార్థి కూడా పాల్ యొక్క పర్యటనలో పాల్గొనకూడదు, ఇది మొత్తం బాధ్యత మీదే అని చెప్పేసి ఈ యొక్క మార్క్ హంటర్ మీద ఒత్తిడి పెడతారు. ఎవరు, బ్రిటిష్ ప్రభుత్వం అనేది ఒత్తిడి తీసుకొస్తుంది. అయితే ఇప్పుడు ఈ ప్రిన్సిపల్ ఏం చేస్తాడు, సీరియస్గా ఒక సర్క్యులర్ రిలీజ్ చేస్తాడు. సో ఒక సర్క్యులర్ రిలీజ్ చేసి డిక్లరేషన్ ప్రకటన చేస్తాడు. ఏమని, మన కళాశాల నుంచి ఒక్క విద్యార్థి కూడా బిపిన్ చంద్రపాల్ యొక్క పర్యటనలో పాల్గొనకూడదు. ఎందుకంటే పాల్ గారు మన యొక్క ఈ ఆంధ్ర పర్యటనలో భాగంగా విజయనగరం దగ్గర నుంచి విశాఖపట్నం, కాకినాడ, మచిలీపట్నం, విజయవాడ, ఇలా రాజమండ్రి అన్ని ప్రాంతాలు తిరిగారు. కానీ ఒక్క రాజమండ్రి మాత్రం చాలా పెద్ద ఉధృతంగా జరుగుతుంది పాల్ యొక్క పర్యటన. అలానే చాలా వేల మంది అక్కడ ప్రభావితులై స్వాతంత్రోద్యమం వైపు వస్తారు. అంటే ఆంధ్ర పర్యటనలో రాజమండ్రి అనేది చాలా విజయవంతమైంది. బిపిన్ చంద్రపాల్ యొక్క పర్యటనలో చాలా పెద్ద మొత్తంలో విజయవంతమైంది అనమాట. సో కాబట్టి రాజమండ్రిలో జరుగుతుంది. సో ఏం చెప్పాడు ప్రిన్సిపాల్, ఏ స్టూడెంట్స్ అంటే విద్యార్థులు, కళాశాల విద్యార్థులు ఎవ్వరు కూడా ఈ యొక్క ఉద్యమంలో పాల్గొనకూడదు. ఒకవేళ పాల్గొంటే చట్టరీత్యా చాలా కేసులు పెడతాము, అలానే కాలేజీ నుంచి సస్పెండ్ చేస్తాం, బహిష్కరిస్తామని కూడా ఈ ప్రిన్సిపాల్ చెప్తారు. అయినప్పటికీ మన భారతీయత, జాతీయభావం ఉంది, దేశం అంటే ప్రేమ ఉంది. కాబట్టి అందరూ కూడా వాళ్ళకి అగైనెస్ట్ అవుతారు. ఎవరికి, ప్రిన్సిపాల్కి అగైనెస్ట్ అయ్యి ఈ యొక్క బిపిన్ చంద్రపాల్ యొక్క పర్యటనలో పాల్గొంటారు. ఆయన రాజమండ్రిలో స్పీచ్ ఇస్తారు, ఇంగ్లీష్లో స్పీచ్ ఇస్తారు. దాన్ని చిలకమర్తి లక్ష్మీనరసింహం గారు తెలుగులో అనువదిస్తారు. అనువదించినప్పుడు ఆయన యొక్క ఉద్రేకం, ఆయన యొక్క కృషి, దేశం కోసం, స్వాతంత్రం కోసం ఎలా పనిచేస్తున్నారో, ఆయన బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని ఎలా కొల్లగొడుతున్నారు, ఎలా దోచుకుంటున్నారో చెప్తారు. సో అదంతా కూడా యువతకి, కాలేజ్ స్టూడెంట్స్ కదా అందరూ కూడా, ఉడుకు రక్తం, యువరక్తం. సో వీళ్ళంతా కూడా బాగా అట్రాక్ట్ అవుతారు. సో అట్రాక్ట్ అయ్యి సో అందరూ పాల్గొంటారు. ఎక్కడ పాల్గొంటారు, పాల్ యొక్క పర్యటనలో పాల్గొంటారు. ఇలా జరుగుతూ ఉంటుందన్నమాట. సో కాబట్టి వీళ్ళు ఎప్పుడైతే పాల్ యొక్క పర్యటనలో, సో బిపిన్ చంద్రపాల్, సో పాల్ యొక్క మీటింగ్లో పాల్గొన్నారో స్టూడెంట్స్, సో ఇమీడియట్గా వీళ్ళలో మొత్తం 222 మంది స్టూడెంట్స్ ఉంటే అందులో 138 మంది సస్పెండ్ చేస్తారు. సో 170 మందిని పార్టిసిపేట్ ఇన్ ది మూవ్మెంట్ అనమాట. సో మొత్తం ఈ విద్యార్థులు మనం చూసుకుంటే 222 మంది ఉంటారు. సో 222 మందిలో పాల్ యొక్క పర్యటనలో 138 మంది పాల్గొంటారు. సో 138 మంది పాల్గొని ఈ 138 మందిని సస్పెండ్ చేస్తారు. అంటే మొత్తం 222 మంది విద్యార్థులు పాల్గొంటారు. కాలేజీ నుంచి, ఈ రాజమండ్రి కళాశాల నుంచి బిపిన్ చంద్రపాల్ యొక్క మీటింగ్లో ఎంతమంది పాల్గొన్నారు, 222 మంది పాల్గొన్నారు. అందులో 138 మందిని ఈ కళాశాల ప్రిన్సిపల్ అయినటువంటి మార్క్ హంటర్ ఏం చేశాడు, సస్పెండ్ చేశాడు. కాలేజీ నుంచి వాళ్ళని సస్పెండ్ చేస్తాడు. కాబట్టి ఎప్పుడైతే వీళ్ళని సస్పెండ్ చేశాడో, 138 మంది సస్పెండ్ చేశాడో, మళ్ళీ ఏం జరుగుతుందంటే కొంతమంది అక్కడ ఉన్నటువంటి వాళ్ళు పేరెంట్స్ ఉంటారు కదా, సమ్ స్టూడెంట్ జాయిన్ కాలేజ్ ఆన్ ది రిక్వెస్ట్ ఆఫ్ ది పేరెంట్స్. సో తల్లిదండ్రులు, అలానే బిఎన్ శర్మ, సో బయ్యా నరసింహ శర్మ, అలానే న్యాపతి సుబ్బారావు. సో వీళ్ళు ముగ్గురి యొక్క అభ్యర్థన, సో పేరెంట్స్ ఉంటారు కదా కళాశాల యొక్క అభ్యర్థన. సో అభ్యర్థన అంటే వీళ్ళు రిక్వెస్ట్ చేసుకుంటారు ఏమని, సో బిఎన్ శర్మ, న్యాపతి సుబ్బారావు గారు, అలానే ఇక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులు, విద్యార్థుల తల్లిదండ్రులు ప్రిన్సిపాల్ దగ్గరికి వెళ్ళి, మీరు ఇలా అందరినీ సస్పెండ్ చేస్తే వాళ్ళ భవిష్యత్తు అనేది దెబ్బతింటుంది, కాబట్టి మీరు ఏదోలా దానికి పరిష్కారం చూసి వాళ్ళని మళ్ళీ కాలేజీకి తీసుకోండి అని చెప్పి చెప్తారు. సో అర్థమైందా? కాబట్టి వీళ్ళు ఎప్పుడైతే తల్లిదండ్రులు, న్యాపతి సుబ్బారావు గారు, గుర్తుపెట్టుకోండి చాలా ఇంపార్టెంట్. సో ఒకటి బిఎన్ శర్మ, సో ఎవరెవరు, బిఎన్ శర్మ, న్యాపతి, సో న్యాపతి సుబ్బారావు, వీళ్ళు లాయర్స్ అనమాట, ఫేమస్ లాయర్స్. సో ఫేమస్ లాయర్స్, ఆంధ్ర మూమెంట్లో కూడా, ఆంధ్ర ఉద్యమంలో గొప్ప వ్యక్తులు. అలానే న్యాపతి సుబ్బారావు గారు మద్రాసు నుంచి ప్రత్యేకంగా ఆంధ్ర రాష్ట్రం కావాలని చెప్పేసి చెప్పినటువంటి వ్యక్తుల్లో మొదటి వ్యక్తి అనమాట. సో అర్థమైందా? ఈయన చాలా ఫేమస్ లాయర్ కూడా. ఇలా స్టూడెంట్స్, ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ని మళ్ళీ కాలేజీలోకి తీసుకోండి అని చెప్పేసి వీళ్ళు రిక్వెస్ట్ చేస్తారు. విద్యార్థుల తల్లిదండ్రులు, న్యాపతి సుబ్బారావు గారు, అలానే బిఎన్ శర్మ గారు. ఎప్పుడైతే వీళ్ళు రిక్వెస్ట్ చేసుకున్నారో ఒప్పుకుంటాడు ఎవరు, ఈ యొక్క ప్రిన్సిపాల్ మార్క్ హంటర్ ఒప్పుకొని కొంతమంది తీసుకుంటామని చెప్పేసి కొంతమందిని జాయిన్ చేసుకుంటాడు.
కానీ కొంతమందిని మాత్రం బహిష్కరిస్తాడు, బయట పెడతాడు. అందులో మనం ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్లో సో కొంతమంది స్టూడెంట్స్ని సస్పెండ్ చేస్తాడు, అందులో ఇంకొంతమందిని అరెస్ట్ చేస్తారు. సో కొంతమంది స్టూడెంట్స్ని అరెస్ట్ కూడా చేస్తారు ఇక్కడ. సో అరెస్ట్ కూడా చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఏం జరిగింది, ఎందుకు జరిగిందంటే ఈ ఉదంతం మొత్తం కూడా బిపిన్ చంద్రపాల్ యొక్క పర్యటనలో భాగంగా ఆయనకు మీటింగ్కి అటెండ్ అయ్యారని చెప్పేసి, విద్యార్థులు అటెండ్ అయ్యారని చెప్పేసి ప్రిన్సిపాల్ వాళ్ళ మీద సస్పెన్షన్ విధిస్తాడు. మళ్ళీ కొంతమంది రిక్వెస్ట్ మేరకు తీసుకుంటాడు, ఇంకొంతమంది అరెస్ట్ చేస్తారు. ఇంతవరకు బాగానే ఉంది, అర్థమైంది కదా. సో కాబట్టి కారణం ఏంటి, రాజమండ్రి కాలేజ్ ఉదంతం జరగడానికి ప్రధాన కారణం వచ్చేసి బిపిన్ చంద్రపాల్ యొక్క ఉపన్యాసంలో మీటింగ్లో పాల్గొనడము. ఓకేనా. సో ఇప్పుడు అరెస్ట్ చేశారు, ఇంతవరకు అరెస్ట్ చేస్తారు స్టూడెంట్స్ని. తర్వాత చూడండి ఇక్కడ ప్రధానంగా ఉన్నటువంటి పర్సన్ గాడిచర్ల హరిసర్వోత్తమరావు. సో గాడిచర్ల హరిసర్వోత్తమరావు వాజ్ ది ఫస్ట్ పర్సన్ అరెస్టెడ్ ఆన్ ది సెడిషన్. సో ఇక్కడ ఇందాక ఏం చెప్పాము, కొంతమంది స్టూడెంట్స్ని అరెస్ట్ చేశారు. సో కొంతమంది స్టూడెంట్స్ని అరెస్ట్ చేశారు కదా, అందులో ప్రధానమైన వ్యక్తి ఎవరంటే గాడిచర్ల హరిసర్వోత్తమరావు అనమాట. ఎందుకంటే ఈయన స్టూడెంట్స్ తరపున పోరాడతాడు. స్టూడెంట్స్ తరపున పోరాటమే కాకుండా, అంటే విద్యార్థుల తరపున పోరాటమే కాకుండా ఈయన ఒక వ్యాఖ్య చేస్తాడు, బ్రిటిష్ వాళ్ళ మీద ఒక వ్యాఖ్య చేస్తాడు అనమాట, కామెంట్ చేస్తాడు వాళ్ళని. సో అందువల్ల ఆయన మీద దేశద్రోహం కేసు పెట్టి జైల్లో వేస్తారు. సో అదేంటంటే ఏమని చేస్తారంటే అరెరే ఫరంగి. సో అరెరే ఫరంగి, సో బ్రిటిష్ వాళ్ళని ఇలా వ్యాఖ్య చేస్తాడు, అరెరే ఫరంగి క్రూర వ్యాగ్రమ అని చెప్పేసి పిలుస్తాడు. అంటే క్రూర జంతువులారా అని చెప్పేసి పిలుస్తాడు అన్నమాట బ్రిటిష్ వాళ్ళని. సో అందువల్ల ఆయన మీద సెడిషన్ కేసు పెడతారు. ఎవరు, బ్రిటిష్ ప్రభుత్వం అనేది గాడిచర్ల హరిసర్వోత్తమరావు. ఎవరంటే గాడిచర్ల. సెడిషన్ అంటే ఏంటి, దేశద్రోహం. సో దేశద్రోహం కేసు అనమాట. ఈయన మీద ఏ కేసు పెడతారంటే దేశద్రోహం కేసు పెడతారు. ఎవరి మీద, గాడిచర్ల హరిసర్వోత్తమరావు. సో గాడిచర్ల హరిసర్వోత్తమరావు మీద ఈ కేసు పెడతారు. ఎందుకంటే ఆయన ఒక ఎస్సేలు అనమాట, కొన్ని వ్యాసాలు రాస్తారు. ఆ వ్యాసంలో భాగంగా అరెరే ఫరంగి క్రూర వ్యాగ్రమ అని చెప్పేసి పిలుస్తాడు బ్రిటిష్ వాళ్ళని. అందువల్ల ఆయన మీద దేశద్రోహం కేసు పెట్టి జైల్లో వేస్తారు. అయితే మన యొక్క మొత్తం ఇండియాలో, సో ఇండియాలో మనం చూసుకుంటే ఈ టైంలో అంటే ఫస్ట్ పర్సన్ అరెస్టెడ్ ఆన్ ది సెడిషన్ ఫర్ ది ఎస్ఐస్ అనమాట. అంటే మన ఆంధ్ర చరిత్రలోనే ఈ యొక్క దేశద్రోహం కేసు కింద అరెస్ట్ అయిన మొట్టమొదటి వ్యక్తి గాడిచర్ల హరిసర్వోత్తమరావు గారు. అర్థమైందా. కాబట్టి ఎందుకు అరెస్ట్ అయ్యారంటే ఆయన వ్యాసాలలో బ్రిటిష్ వాళ్ళని ఇలా పిలిచాడు అనమాట. సో అందువల్ల ఆయన మీద దేశద్రోహం కేసు పెట్టి జైల్లో వేస్తారు. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఫస్ట్ పర్సన్ అనమాట, మొదటి వ్యక్తి. అంటే దేశద్రోహం కేసు మీద అరెస్ట్ అయినటువంటి మొదటి వ్యక్తి ఎవరంటే గాడిచర్ల హరిసర్వోత్తమరావు గారు. ఓకేనా. సో తర్వాత ఈయన అనమాట గాడిచర్ల హరిసర్వోత్తమరావు గారు ఇంకో ప్రచారం చేస్తారు, హిందీ. సో హిందీ భాషని జాతీయ భాషగా ప్రకటించాలి. సో హిందీ భాషని జాతీయ భాషగా ప్రకటించాలని చెప్పేసి ఈయన ఉద్యమం చేస్తాడు. సో కాబట్టి హిందీ ఏంటి, నేషనల్ లాంగ్వేజ్గా. సో ఇప్పుడు హిందీ అనేది నేషనల్ లాంగ్వేజ్ కాదు. సో హిందీ అనేది స్టిల్ టుడే ఇప్పటికి కూడా, సో హిందీ ఈజ్ నాట్ ఏ నేషనల్ లాంగ్వేజ్ బట్ అఫిషియల్ లాంగ్వేజ్. మనకి మొత్తం రాజ్యాంగంలో 22 భాషలు ఉంటాయి. రాజ్యాంగం గుర్తించినటువంటి భాషల్లో 22 భాషలు ఉంటాయి. ఇది మనకి రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో ఉంటుంది, 8th షెడ్యూల్లో ఉంటుంది అనమాట మన కాన్స్టిట్యూషన్లో. ఇందులో మొత్తం 22 భాషలు ఉంటాయి. ఆ 22 భాషలన్నీ కూడా అఫిషియల్ లాంగ్వేజెస్ అనమాట. సో మనకి ఉపయోగిస్తారు ప్రధాన భాషలుగా, మన యొక్క ప్రొసీడింగ్స్ ప్రభుత్వం సంబంధించిన వాటిలో ఉపయోగిస్తారు. కాబట్టి హిందీ ఈజ్ నాట్ ఏ నేషనల్ లాంగ్వేజ్ బట్ అఫిషియల్ లాంగ్వేజ్ అనమాట. మిగతా తెలుగు, మలయాళం, తమిళము, హిందీ వీటితో కలిపి, మిగతా భాషలతో కలిపి హిందీ కూడా ఒక అఫిషియల్ లాంగ్వేజ్, అంతే తప్పది జాతీయ భాష కాదు. అయితే అప్పట్లోనే స్వాతంత్రోద్యమం కాలంలోనే ఈ గాడిచర్ల హరిసర్వోత్తమరావు గారు హిందీ భాషని జాతీయ భాషగా ప్రకటించాలని చెప్పేసి ప్రమోట్ చేస్తారు. అర్థమైందా. అలానే ఇతన్ని ఏమని పిలుస్తారంటే ఆంధ్ర తిలక్ అని పిలుస్తారు. ఎస్టర్డే మనం చెప్పుకున్న ప్రీవియస్ క్లాస్లో. సో ఆంధ్ర తిలక్ ఎవరంటే, సో ఆంధ్ర తిలక్ అని ఎవరు పిలుస్తారంటే గాడిచర్ల హరిసర్వోత్తమరావు. సో గాడిచర్ల హరిసర్వోత్తమరావు గారిని ఆంధ్ర తిలక్ అని పిలుస్తారు. సో ఆంధ్ర తిలక్ అని పిలుస్తారు. ఇక్కడ మనం చెప్పుకున్నటువంటి గాడిచర్ల హరిసర్వోత్తమరావు గారే 1928లో, మళ్ళీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీకు, 1928లో దత్త మండలాలు అంటే ఏంటి, దత్త మండలాలు అంటే సీడెడ్ డిస్ట్రిక్ట్స్ అనమాట. సో దత్త మండలాలు అంటాం, సీడెడ్ డిస్ట్రిక్ట్స్ అంటాము. ఈ సీడెడ్ డిస్ట్రిక్ట్స్కి ఈయనే రాయలసీమ అని పేరు పెడతారు. సో రాయలసీమ అనే పేరు ఎప్పటి నుంచి ఉందంటే 1928 నుంచి. సో అప్పటి వరకు 1928 వరకు కూడా రాయలసీమ యొక్క పేరు వచ్చేసి దత్త మండలాలు. ఎప్పుడో నిజాములు బ్రిటిష్ వాళ్ళకి దత్తం ఇచ్చారు, సో దత్తం చేశారు, అందువల్ల వాటిని సీడెడ్ డిస్ట్రిక్ట్స్ అంటారు. ఏముంటాయి, కడప,
అనంతపురము, కర్నూలు, కర్ణాటకలో ఉన్నటువంటి బళ్ళారి ఈ రీజన్ మొత్తాన్ని కూడా దత్తమండలాన్ని పిలుస్తారు. ఇక్కడ 1928 సంవత్సరంలో రాయలసీమ అంటే మనకి నంద్యాలలో ఒక ఆంధ్ర మహాసభ జరుగుతుంది. సో నంద్యాలలో ఆంధ్ర మహాసభ జరుగుతుంది. దానికి ప్రెసిడెంట్గా వచ్చేసి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఉంటారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు దీనికి ప్రెసిడెంట్గా ఉంటారు. ఆ సభలో ఈ నంద్యాల ఆంధ్ర మహాసభలో సర్వేపల్లి రాధాకృష్ణ గారు అధ్యక్షుడిగా ఉంటారు. ఆ సభలో దత్త మండలాలకి ఇది రాయల వారు ఏలిన ప్రాంతం అంటే శ్రీకృష్ణదేవరాయలు పరిపాలించిన ప్రాంతం కాబట్టి దీనికి రాయలసీమ అని పేరు పెడుతున్నామని చెప్పి చెప్తారనమాట. అర్థమైందా? ఆ వ్యక్తే ఈ గాడిచెర్ల హరిసర్వతోరావు గారు. ఆయన ఆంధ్ర తిలక్ అని పిలుస్తారు. మన భారత జాతీయోద్యమంలో తిలక్ గారు ఎంత ఫేమస్. సో లోకమాన్య తిలక్ మనకి మహారాష్ట్ర నుంచి వస్తారు కదా, లోకమాన్య తిలక్ ఆయన మన స్వాతంత్రోద్యమంలో కీలక పాత్ర పోషిస్తారు. సో ఫాదర్ ఆఫ్ అన్రెస్ట్ ఇండియా అంటారు. అంటే బ్రిటిష్ వాళ్ళ ఒక ప్రభుత్వంలో బ్రిటిష్ ఇండియా ప్రభుత్వంలో మొట్టమొదటిసారి అలజడి సృష్టించిన వ్యక్తి ఎవరంటే బాలగంగాధర్ తిలక్, లోకమాన్య బాలగంగాధర్ తిలక్ అనమాట. సో అందువల్ల ఆయన్ని ఫాదర్ ఆఫ్ అన్రెస్ట్ ఇండియా అంటారు. అంటే అశాంతి భారతదేశ పితామహుడు అని. అంటే అశాంతి భారతదేశ అంటే అర్థం ఏంటి? బ్రిటిష్ ఇండియాని ఆయన అలజడి సృష్టించాడు బ్రిటిష్ ప్రభుత్వంలో ఆయనకు ఉద్యమాలతో. అర్థమైందా? సో ఇట్లా అనమాట. కాబట్టి ఆంధ్ర తిలక్ అని ఎవరిని పిలుస్తారు? గాడిచెర్ల హరిసర్వతోరావు గారిని ఆంధ్ర తిలక్ అని పిలుస్తారు. ఇలా జరుగుతుందన్నమాట. ఇక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్ మొత్తం కూడా ఏంటంటే రాజమండ్రి కాలేజ్ ఉదంతం. సో రాజమండ్రి కాలేజీ ఉదంతం అనమాట. సో ఈ విధంగా జరుగుతుంది. సో అర్థమైందా? రాజమండ్రి కాలేజీ ఉదంతం ఎందుకు జరిగింది? బిపిన్ చంద్రపాల్ యొక్క మీటింగ్లో సభలో విద్యార్థులు పాల్గొన్నారని చెప్పేసి వాళ్ళను సస్పెండ్ చేయడము, కొంతమంది అరెస్ట్ చేయడము ఇటువంటివి జరుగుతాయన్నమాట. సో దీన్నే రాజమండ్రి కాలేజ్ ఇన్సిడెంట్ అని చెప్పేసి 1907లో జరిగింది. ఓకేనా? ఇంతవరకు క్లియర్ కదా? సో నెక్స్ట్ చూద్దాం. సో నెక్స్ట్ ఈవెంట్ వచ్చేసి కాకినాడ రియోట్ అనమాట. ఇది మనకి ఆల్మోస్ట్ May 31 కాకినాడ తిరుగుబాటు. సో కాకినాడ తిరుగుబాటు అని పిలుస్తారు, లేదా డొమ్మి కేసు అని కూడా పిలుస్తారు. కాకినాడ తిరుగుబాటు అని పిలుస్తారు, లేదా దీనిని కాకినాడ డొమ్మి కేసు, డొమ్మి. సో కాకినాడ డొమ్మి కేసు అని కూడా పిలుస్తారు. అంటే ఇది ఒక ఫేక్ కేసు అనమాట. బ్రిటిష్ వాళ్ళు పెట్టినటువంటి ఒక కేసు అనమాట. ఇది ఫేక్ కేసు అంటే దొంగ కేసు అనమాట. కావాలని బ్రిటిష్ ప్రభుత్వం కొంతమంది మీద కేసులు పెడుతుంది. ఓకేనా? చూద్దాం. అయితే రాజమండ్రి కాలేజ్ ఇన్సిడెంట్ తర్వాత అది ఏప్రిల్లో జరుగుతుంది. మళ్ళీ May 31 అనమాట. May 31 తేదీన ఈ యొక్క కాకినాడ తిరుగుబాటు అనేది జరుగుతుందన్నమాట. సో ఇక్కడ ప్రధాన కారణం ఏంటంటే ఆంధ్ర ప్రాంతానికి ఎవరు వచ్చారు పర్యటన పరంగా? బిపిన్ చంద్రపాల్. సో ఆంధ్ర ప్రాంతానికి బిపిన్ చంద్రపాల్ గారు వచ్చి ఉద్యమం అనేది ఇంకా ఉధృతంగా చేస్తూ ఉన్నారు. సో ఆంధ్ర పర్యటనలో భాగంగా ఎవరున్నారు? బిపిన్ చంద్రపాల్ గారు వచ్చి ఉద్యమం అనేది చాలా పెద్ద మొత్తంలో జరుగుతూ ఉంది. ఇటువంటి తరుణంలో ఒక సంస్థ తీసుకొస్తారు మన వాళ్ళు. దాన్ని ఏమంటారంటే వందే మాతర రక్షణ లీగ్. సో వందే మాతర. సో పాల్ గారు మన ఆంధ్ర ప్రాంతాన్ని పర్యటించినప్పుడు ఈ వందే మాతర రక్షణ లీగ్ అనమాట. సో వందే మాతర రక్షణ లీగ్ని స్థాపిస్తారు మన తెలుగు వాళ్ళు. సో దీన్ని స్థాపించి దీని ద్వారా ఉద్యమం అనేది కొనసాగిస్తూ ఉంటారు. అర్థమైందా? ఉద్యమం అనేది కొనసాగిస్తూ ఉంటారు. అయితే ఇక్కడ ఈ కాకినాడలో హెల్త్ కమిషనర్ అనమాట, వైద్య కమిషనరు. సో ఈ కాకినాడకు ఉన్నటువంటి వైద్య కమిషనరు బ్రిటిష్ వ్యక్తి అనమాట. సో వైద్య కమిషనర్ ఎవరంటే డాక్టర్ కెంప్ అనమాట. సో డాక్టర్ కెంపు. ఈ డాక్టర్ కెంప్ అనే వ్యక్తి ఒకరోజు గుర్రపు బగ్గీలో వెళ్తూ ఉంటాడు. గుర్రపు బగ్గీ అంటే గుర్రపు బండి. సో గుర్రపు బండిలో ఒక బాక్స్ లాగా ఉంటుంది, అందరూ కూర్చుంటారు కదా. సో గుర్రపు బగ్గీలో గుర్రపు బండి అనమాట, బండి ఉంటుంది కదా పెద్దగా. సో ఆ బండిలో వెళ్తూ ఉంటాడు అనమాట. వెళ్తున్నప్పుడు ఆయన చుట్టుపక్కల ప్రాంతాలు అందరూ కూడా వందే మాత్రం పాడుతూ ఉంటారు, వందే మాత్రం నినాదాలు చేస్తూ ఉంటారు. చాలామంది యువత వందే మాత్రం నినాదాలు చేస్తూ ఉంటారు అనమాట. అది చూసి ఆయనకి ఒళ్ళు మండిపోతుంది. ఎవరికి? బ్రిటిష్ వ్యక్తి అయినటువంటి డాక్టర్ కెంప్కి ఒళ్ళు మండిపోయి అక్కడ కొంతమందిని పోలీసుల చేత కొట్టిస్తాడు. సో కొంతమంది యువకులని పోలీసుల చేత దారుణంగా కొట్టిస్తాడు అనమాట. హింస అనేది చెలరేగుతుంది. సో అర్థమైందా? ఆయన దారిలో వెళ్తున్నప్పుడు ఆయన చుట్టూ కొంతమంది యువత వందే మాత్రం నినాదాలు చేస్తారు. సో దానికి కోపంగా ఆయన పోలీసుల చేత ఆర్మీని పెట్టించి కొంతమందిని కొట్టిస్తాడు అనమాట. సో యూత్ కొంతమందిని కొట్టిస్తాడు. కాబట్టి కొట్టించి ఆ యొక్క యూత్ మీద, అక్కడ ఉన్నటువంటి యూత్ ఎవరైతే వందే మాత్రం నినాదాలు చేశారో వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెడతారు. సో క్రిమినల్ కేసులని పెట్టడం జరుగుతుంది. కాబట్టి మన ఆంధ్ర చరిత్రలో సో మొట్టమొదటిసారి క్రిమినల్ కేసులనే పెడతారు బ్రిటిష్ వాళ్ళు. ఇంతవరకు క్రిమినల్ కేసులని కనిపించడం మనకి. సో అరెస్ట్ చేయడం ఇట్లా ఉంటాయి. కానీ మొట్టమొదటిసారి దేశద్రోహం కేసు ఎవరి మీద పెట్టారు? గాడిచెర్ల హరిసర్వతోరావు మీద రాజమండ్రి కాలేజ్ ఉదంతంలో ఈ యొక్క దేశద్రోహం కేసు పెట్టారు. అవునా కాదా? ఇప్పుడు మొట్టమొదటిసారి క్రిమినల్ కేసు అనేది పెడతారు. కాబట్టి ఆంధ్రాలోనే సో మొదటి క్రిమినల్ కేసు అనమాట. మొదటి క్రిమినల్
సో ఆంధ్రాలో మొదటి క్రిమినల్ కేసు అనేది ఇక్కడి నుంచి మొదలవుతుంది. సో ఈ యొక్క కాకినాడ డొమ్మి కేసు అనమాట. ఇప్పుడు వీళ్ళు పెట్టిన కేసులన్నీ కూడా దొంగ కేసులు. వాళ్ళు ఉద్యమిస్తున్నారు. సో ఉద్యమంలో బాగా నినాదం చేసుకున్నారు. అంతే తప్ప డాక్టర్ కెంప్ మీద ఎటువంటి హత్యాయత్నం జరగలేదు, అతని మీద దాడి చేయలేదు. యువత వాళ్ళు శాంతి అంటే ప్రశాంతంగా వాళ్ళ యొక్క ఉద్యమం చేసుకుంటూ ఉన్నారు. అంతే తప్ప ఎటువంటి డిస్టర్బెన్స్ అని క్రియేట్ చేయలేదు. కానీ కెంప్ మాత్రం వాళ్ళు ఉద్యమంలో పాల్గొని వందే మాత్రం నినాదాలు చేస్తూ ఉండడం వల్ల ఇతనికి ఒళ్ళు మండి వాళ్ళని కొట్టిస్తాడు. సో ఇది దొంగ కేసు కదా ఇది, కాబట్టి కేసు పెట్టిస్తాడనమాట. అయితే ఇక్కడ ప్రధాన వ్యక్తులు, సో ఎటువంటి ప్రధాన వ్యక్తులు ఎవరున్నారు? సో ఇందులో ప్రధాన వ్యక్తులు, సో ప్రధాన వ్యక్తులు అంటే ఇందులో అరెస్ట్ చేయబడిన వారు, ఈ యొక్క కాకినాడ రియోట్ తిరుగుబాటులో అరెస్ట్ చేయబడినటువంటి ప్రధాన వ్యక్తులు. అంటే కెంప్ అరెస్ట్ చేయించాడు కదా, క్రిమినల్ కేసులు పెట్టిన ఎవరి మీద పెట్టారంటే ఒక వ్యక్తి వచ్చేసి అరిపిరాల లక్ష్మీ నరసింహారావు. సో అరిపిరాల లక్ష్మీ నరసింహారావు. నెక్స్ట్ వచ్చేసి చిన్న పేరయ్య. నెక్స్ట్ వచ్చేసి పెద్ద పేరయ్య. సో వీళ్ళు బ్రదర్స్ అనమాట. చిన్న పేరయ్య. నెక్స్ట్ బారు వెంకటనారాయణ. సో వీళ్ళ మీద క్రిమినల్ కేసులు పెడతారనమాట. వీళ్ళ మీద క్రిమినల్ కేసులు అనేవి పెట్టడం అయితే జరుగుతుంది. ఎవరు పెట్టించారు క్రిమినల్ కేసులు అంటే డాక్టర్ కెంప్ అనమాట. డాక్టర్ కెంప్ ఎవరంటే ఈ కాకినాడ పట్టణం యొక్క వైద్య కమిషనరు. సో అతను వీళ్ళ మీద దొంగ కేసులు పెట్టిస్తాడు, క్రిమినల్ కేసులు పెట్టిస్తాడు. వాళ్ళు ఏం చేశారు, కేవలం వందే మాత్రం నినాదాలు చేసుకున్నారు. అతను బండిలో వెళ్తున్నాడు, గుర్ర బగ్గీలో వెళ్తున్నాడు. వీళ్ళ పాటికి వీళ్ళు వీధుల మిడి వందే మాత్రం నినాదాలు చేసుకుంటూ ఉన్నారు, ఉద్యమం చేసుకుంటూ ఉన్నారు. సో దానికి వ్యతిరేకంగా ఆయన క్రిమినల్ కేసులు పెట్టిస్తాడు. సో ఈ విధంగా ఈ యొక్క కాకినాడ రియోట్ అనేది జరుగుతుందన్నమాట. సో కాకినాడ రియోట్ అనేది ఈ విధంగా జరుగుతుంది. సో ఎప్పుడైతే వీళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టారో, ఇక్కడ ఎవరెవరి మీద పెట్టారో, ఇక్కడ వచ్చేసి అరిపాల లక్ష్మీనారాయణ, చిన్న పేరయ్య, పెద్ద పేరయ్య, బారు వెంకటనారాయణ. సో వీళ్ళ మీద కేసులు పెట్టించారు కదా, క్రిమినల్ కేసులు పెట్టారు. క్రిమినల్ కేసులు పెట్టి జైల్లో వేస్తారు. సో వీళ్ళందరూ కూడా న్యాయస్థానానికి తీసుకెళ్తారు. న్యాయస్థానం, సో కేసు పెట్టిన దగ్గర తీసుకెళ్తారు న్యాయస్థానంకి, అంటే కోర్టుకు తీసుకెళ్తారు అనమాట. వీళ్ళందరూ కూడా కోర్టుకు తీసుకెళ్ళిన తర్వాత వీళ్ళ తరపున మన ఆంధ్ర నుంచి కూడా కొంతమంది లాయర్స్ అనేది వాదిస్తారు. సో ఆ లాయర్స్ ఎవరో చూద్దాం. సో వీళ్ళ తరపున వాదించే లాయర్స్ ఎవరంటే లాయర్లు. సో న్యాయవాదులు. లాయర్లు అంటే ఎవరు? న్యాయవాదులు అంటారు. సో ఈ న్యాయవాదులు ఎవరున్నారంటే మన భారతీయులు, మన ఆంధ్రుల తరపున వాదించిన వాళ్ళు ప్రధానంగా న్యాపతి సుబ్బారావు. సో న్యాపతి సుబ్బారావు. ఇంకో వ్యక్తి వచ్చేసి పార్థసారథి అయ్యర్. సో వీళ్ళిద్దరు అనమాట. సో వీళ్ళిద్దరూ లాయర్లు. సో వీళ్ళిద్దరు కలిసి ఆ విద్యార్థుల తరపున కేసులు పెట్టారు కదా, అరిపాల లక్ష్మీ నరసింహారావు, చిన్న పేరయ్య, పెద్ద పేరయ్య, బారు వెంకటరమణ, వీళ్ళ మీద కేసులు పెట్టారు కదా. కాబట్టి వాళ్ళ తరపున వాదిస్తారనమాట. వాళ్ళ తరపున మన ఆంధ్ర లాయర్లు వాదించిన వాళ్ళు ఎవరంటే న్యాపతి సుబ్బారావు, పార్థసారథి అయ్యర్ అనమాట. వీళ్ళిద్దరూ వాదించి వాళ్ళల్లో ఒక వ్యక్తి ఎవరు, అరిపాల లక్ష్మీనారాయణకి వచ్చేసి 2 సంవత్సరాలు జైలు శిక్ష ఇస్తారు. సో 2 సంవత్సరాల జైలు శిక్ష ఎవరికంటే అరిపాల. సో జైలు శిక్ష ఎవరికంటే అరిపాల లక్ష్మీనరసింహరావు. అరిపాల లక్ష్మీనరసింహరావుకి ఇందా మనం చెప్పుకున్నటువంటి ఈ అరిపాల నరసింహరావు. సో అరిపాల నరసింహరావుకి వచ్చేసి 2 years జైలు శిక్ష, అంటే 2 years ఇంప్రిజన్మెంట్, 2 ఏళ్ళు జైలు శిక్ష తగ్గిస్తారు. అప్పట్లో బ్రిటిష్ వాళ్ళు చిన్న కేసు అయినా కూడా ఉరితీసేవాళ్ళు అనమాట. భారతీయులను ఎక్కువగా చాలా దారుణంగా ఉరితీసేవాళ్ళు చిన్న కేసు అయినా కూడా. కాబట్టి అటువంటి శిక్ష నుంచి, పెద్ద శిక్షల నుంచి వాళ్ళు తగ్గించి చిన్న శిక్ష వరకు తీసుకొస్తారు మన లాయర్లు. ఎవరంటే న్యాపతి సుబ్బారావు గారు, పార్థసారథి అయ్యర్ గారు. ఇలా అరిపాల లక్ష్మీ నరసింహారావు గారికి 2 సంవత్సరాలు జైలు శిక్ష పడుతుంది. అలానే 300 ఫైన్ అనమాట మిగతా వ్యక్తులకి. మైండర్ బాయ్ కృష్ణారావు. సో ఇందులో కృష్ణారావు అని చెప్పేసి ఇతనికి 300 రూపాయలు ఫైన్ వేస్తారు. 300 రూపీస్ ఫైన్ అయితే వేస్తారనమాట. 300 రూపీస్ ఫైన్ అయితే వేస్తారు. కాబట్టి ఇలా ఈ యొక్క కాకినాడ డొమ్మి కేసు, కాకినాడ తిరుగుబాటు అనేది అంతమైపోతుంది. సో మిగతా వాళ్ళు విడుదల చేసి వీళ్ళల్లో అరిపాల లక్ష్మీ నరసింహారావుకి 2 సంవత్సరాలు జైలు శిక్ష, అలానే కృష్ణారావుకి 300 రూపాయల జరిమానా. అప్పట్లో చాలా పెద్ద మొత్తం కదా 300 అంటే. సో పెద్ద మొత్తంలో జరిమానా అనేది విధిస్తారనమాట. సో ఈ విధంగా ఈ యొక్క కాకినాడ డొమ్మి కేసు అనేది జరుగుతుంది. సో అర్థమైందా? కాబట్టి ఇవన్నీ ఎక్కడ జరుగుతున్నాయి? వందే మాత్రం ఉద్యమంలో భాగంగా ఆంధ్రలో జరిగిన సంఘటనలు. మొట్టమొదటి ఏం జరిగింది? రాజమండ్రి కాలేజ్ ఉదంతం జరిగింది, రాజమండ్రి కాలేజ్ ఇన్సిడెంట్. నెక్స్ట్ ఏం జరిగింది? సో ఇది కాకినాడ రియోట్ అనమాట, కాకినాడ తిరుగుబాటు అనేది జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి కోటప్పకొండ తిరుగుబాటు అనేది ఎలా జరిగిందో ఇప్పుడు మనం చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేసి
ఈ యొక్క కాకినాడ డొమ్మి కేసు తర్వాత జరిగే ఇన్సిడెంట్ వచ్చేసి కోటప్పకొండ. సో తర్వాత ఇప్పుడు కాకినాడ. సో కాకినాడ రియోట్ జరిగిపోయింది కదా, ఆల్రెడీ మనము రాజమండ్రి కాలేజ్ ఇన్సిడెంట్ గురించి చెప్పుకున్నాము, అలానే కాకినాడ రియోట్ గురించి చెప్పుకున్నాం. సో నెక్స్ట్ వచ్చేసి మనం డిస్కస్ చేసుకునే కాన్సెప్ట్ వచ్చేసి కోటప్పకొండ రియోట్ అనమాట. ఈ కోటప్పకొండ అనేది ఎక్కడ ఉంది? సో కోటప్పకొండ తిరుగుబాటు ఎక్కడ జరిగింది? సో ఈ కోటప్పకొండ తిరుగుబాటు అనమాట. సో ఇదేంటో చూద్దాం. సో ఈ కోటప్పకొండ అంటే, ఈ కోటప్పకొండ అనేది గుంటూరులో ఉంటుంది. సో గుంటూరు ప్రాంతంలో ఉంటుంది, గుంటూరు. సో ఇక్కడ రాసాను చూడండి. సో గుంటూరులో ఉంటుంది. దీన్ని త్రికూట మలయ పర్వతం అంటారు. సో దీన్ని త్రికూట మలయ పర్వతం అని చెప్పేసి పిలుస్తారు. దీని ఒక ఓల్డ్ నేమ్ అనమాట, త్రికూట మలయ పర్వతం అని చెప్పేసి పిలుస్తారు. ఇక్కడ ఏంటంటే శివరాత్రి ఫెస్టివల్ జరుగుతూ ఉంటుంది. సో శివరాత్రి పండుగ అనేది జరుగుతూ ఉంటుంది. ఈ కోటప్పకొండ ఇన్సిడెంట్ ఎందుకు జరిగిందంటే, దీని గుంటూరులో ఉంటుంది, త్రికూట మలయ పర్వతం అంటారు. ఇక్కడ శివరాత్రి పండుగ అనేది జరుగుతూ ఉంటుంది. ఈ పండుగలో భాగంగా కొంత ఘర్షణ ఏర్పడుతుంది అనమాట. ఈ ఘర్షణలో భాగంగా చిన్నపరెడ్డి అని చెప్పేసి ఒక పర్సన్ ఉంటాడు, చిన్నపరెడ్డి అని చెప్పేసి ఒక పర్సన్ ఉంటాడు. ఈ చిన్నపరెడ్డికి ఒక ఎద్దు ఉంటుంది అనమాట. సో అప్పుడు శివరాత్రి ఎద్దులు అవన్నీ ఉంటాయి హంగామాగా. ఎద్దు గాయపడుతుంది. ఘర్షణలో ఎద్దు గాయపడడంతో ఇతను లాఠీ చార్జ్ చేస్తారు. మామూలుగా అక్కడ వచ్చేసి హింస ప్రేరేపించడం వల్ల బ్రిటిష్ వాళ్ళు లాఠీ చార్జ్ చేస్తారు. ఆ లాఠీ చార్జ్లో భాగంగా ఇతను ఒక ఎద్దు అనమాట. సో ఎద్దు మీద గాయపడుతుంది. ఎద్దు గాయపడడం వల్ల ఇతను తిరుగుబాటు చేస్తాడు. వాళ్ళ మీద తిరుగుబాటు చేయడం వల్ల ఆ యొక్క కాల్పులు జరుపుతారు. చివరగా బ్రిటిష్ వాళ్ళ కాల్పులు జరుపుతారు. ఈ ఘర్షణలో మొత్తం హింసలో ఒక జవాన్ చనిపోతాడు, బ్రిటిష్ వాళ్ళ తరపున ఒక పోలీస్ చనిపోతాడు, అలానే ఈ తరపున కూడా ఒక వ్యక్తి చనిపోతాడు అనమాట. సో దీనికి ఒక పెద్ద హింసగా ప్రేరేపిస్తారు. సో బ్రిటిష్ వాళ్ళు దీనికి ఒక పెద్ద హింసగా ప్రేరేపించి ఇతను అనమాట. సో చిన్నపరెడ్డికి ఉరిశిక్ష విధిస్తారు. బ్రిటిష్ వాళ్ళు ఉరిశిక్ష అనేది విధిస్తారు. ఎందుకంటే ఇతను ఒక పోలీస్ చనిపోయాడు, ఇతని వల్ల ఒక ఆర్మీ జవాను చనిపోయాడు, ఇంకో అమాయకుడు చనిపోయాడు అని చెప్పేసి అతని మీద ఉరిశిక్ష విధిస్తారు. నిజానికి అక్కడ ఎటువంటి కేసు జరగలేదు. సో ఇది పెద్ద ఘర్షణ ఏర్పడుతుంది. సో భారతీయులకు బ్రిటిష్ వాళ్ళకి మధ్య పెద్ద ఘర్షణగా ఏర్పడుతుంది. సో ఇదంతా ఎప్పుడు జరిగిందంటే ఈ యొక్క మన పాల్ గారు అనమాట, అంటే బిపిన్ చంద్ర పాల్ గారు వచ్చిన తర్వాత ఆంధ్ర పర్యటన చేసేటప్పుడు ఆంధ్ర ప్రజలు కూడా ప్రభావితులై ఉంటారు. సో ఇలా ఇన్సిడెంట్ జరుగుతుంది. ఇది కోటప్పకొండ ఇన్సిడెంట్ అనమాట. కోటప్పకొండ ఇన్సిడెంట్ ఇది. సో అర్థమైందా? తర్వాత ఇక్కడ ఎవరి మీద కేసులు పెట్టారంటే చిన్నపరెడ్డి ప్రధాన కారకుడు. ఈ కోటప్పకొండ యొక్క తిరుగుబాటుకి మొత్తం అక్కడ ఉన్న అందరిని కూడా ఏకం చేసి బ్రిటిష్ యొక్క ఆర్మీ మీద, అలానే వీళ్ళ మీద, ఎవరి మీద, పోలీసుల మీద దండయాత్ర చేశారు. అంటే దాడి చేశారు కదా, దాడి చేయడంలో ఒక పోలీస్ చనిపోయాడు, ఒక ఆర్మీ జవాన్ చనిపోయాడు. అందువల్ల దీంట్లో ప్రధాన కారకుడుగా చిన్నపరెడ్డిని తీసుకుని చిన్నపరెడ్డికి బ్రిటిష్ ప్రభుత్వం అనేది ఉరిశిక్ష విధిస్తుందన్నమాట. ఇది కోటప్పకొండ ఇన్సిడెంట్, తిరుగుబాటు బ్రిటిష్ వాళ్ళకి జరిగింది. తర్వాత తెనాలి బాంబ్ కేసు అనమాట. సో తెనాలి బాంబ్ కేసు అని చెప్పేసి ఒకటి జరుగుతుంది, తెనాలి బాంబ్ కేసు. సో నెక్స్ట్ ఇన్సిడెంట్ ఈ స్వదేశీ వందే మాతరం ఉద్యమంలో తెనాలి బాంబ్ కేసు అని చెప్పేసి ఒకటి జరుగుతుంది. సో తెనాలి బాంబ్ కేసు ఇవన్నీ ఆర్డర్లో జరుగుతాయన్నమాట. సో చూడండి, ఇక్కడ వచ్చేసి మనకి April 24లో జరుగుతుంది. ఇది April 6, 1909లో జరుగుతుంది. ఇది 1907లో, May 31, 1907. ఏది? కాకినాడ రియోటు. కోటప్పకొండ రియోటు వచ్చేసి February 18, 1909. సో చివరిగా జరిగింది తెనాలి బాంబ్ కేసు అనమాట. సో ఈ తెనాలి బాంబ్ కేసులో కొంతమంది వ్యక్తులు ఏం చేస్తారంటే, హౌరా ఎక్స్ప్రెస్ వస్తూ ఉంటుంది, హౌరా ఎక్స్ప్రెస్ అనమాట. ఈ హౌరా ఎక్స్ప్రెస్ని ఎలాగైనా పేల్చేయాలని చెప్పేసి కొంతమంది ఏం చేస్తారంటే, సో తెనాలి అనే ప్రాంతంలో బాంబు పెడతారు రైల్వే ట్రాక్ మీద. సో రైల్వే ట్రాక్ మీద బాంబు అనేది పెడతారనమాట. కొంతమంది తిరుగుబాటుదారులు, అంటే ఆంధ్ర ప్రాంతంలో ఉండే తిరుగుబాటుదారులు ఈ తెనాలి ఏరియాలో ఒక గ్రామం దగ్గర ఈ రైల్వే ప్లాట్ఫామ్ మీద బాంబులు పెడతారు. హౌరా ఎక్స్ప్రెస్ని ఎలాగైనా పేల్చేయాలి, అందులో బ్రిటిష్ వాళ్ళు ఉన్నారు, ఆ ఎక్స్ప్రెస్ని పేల్చేయాలని చెప్పేసి వీళ్ళు బాంబులు పెడతారు. అయితే ఆ ప్రాంతానికి సంబంధించిన ఒక వ్యక్తి, ఒక దళిత యువకుడు తెలియక ఆ ప్లాట్ఫామ్ మీద సైకిల్ వేసుకెళ్తాడు. సైకిల్ వేసుకెళ్ళడం వల్ల అది పేలిపోతుంది, బాంబు పేలిపోయి చనిపోతాడు అతను చనిపోయిన తర్వాత ఇందులో చాలామంది వీళ్ళందరూ కూడా పట్టుకొని కేసులు పెడతారు. వీళ్ళ మీద కేసులు పెట్టి జైల్లో వేస్తారు. ఇందులో ఉన్నటువంటి ఈ తెనాలి బాంబు కేసులో ఉన్న ప్రధాన వ్యక్తులు, సో ప్రధాన వ్యక్తులందరూ కూడా జైల్లో పెడతారు. ఇది తెనాలి బాంబు కేసు అనమాట. సో తెనాలి బాంబు కేసు. అయితే ఈ తెనాలి బాంబు కేసులో కారకమైన వ్యక్తుల తరపున సో టంగుటూరి ప్రకాశం పంతులు, ఎవరు? సో టంగుటూరి ప్రకాశం పంతులు గారు పోరాడతారు. సో టంగుటూరి ప్రకాశం పంతులు గారు వీళ్ళ తరపున వాదిస్తారు. ఈ తెనాలి బాంబు కేసులో ఉన్నటువంటి వ్యక్తుల తరపున వాదించి వాళ్ళకి శిక్షణ తగ్గిస్తారనమాట. శిక్షణ తగ్గించడం జరుగుతుంది. సో అర్థమైందా? ఇలా మొత్తం వచ్చేసి 4 ఇన్సిడెంట్స్ అనమాట. ఈ వందే మాతరం ఉద్యమంలో ఆంధ్ర ప్రాంతంలో మొత్తం 4 ఉద్యమాలు,
సో 4 ఉద్యమాలు అనేవి జరుగుతాయి. ఇలా వందే మాతరం ఉద్యమాన్ని మన ఆంధ్ర ప్రజలైతే ముందుకు తీసుకెళ్లారు. సో అర్థమైందా? కాబట్టి ఇది ఓవరాల్గా స్వదేశీ ఉద్యమం. అంటే వందే మాతరం ఉద్యమం అనేది మన ఆంధ్ర ప్రాంతంలో ఎలా జరిగింది. సో బిపిన్ చంద్రపాల్ వచ్చిన తర్వాత ఆయన యొక్క పర్యటనలో భాగంగా ఆంధ్ర ప్రజలు ఏ విధంగా ప్రభావితులయ్యారు, ప్రభావితులైన తర్వాత స్వాతంత్రోద్యమంలో ఎలా పాల్గొన్నారు, ఎటువంటి సంఘటనలు జరిగాయి, పెద్ద ఇన్సిడెంట్ ఏమేం జరిగాయి. రాజమండ్రి కళాశాల ఉదంతం జరిగింది, రాజమండ్రి కాలేజ్ ఇన్సిడెంట్. నెక్స్ట్ వచ్చేసి కాకినాడ డొమ్మి కేసు జరిగింది, తర్వాత కోటప్పకొండ ఇన్సిడెంట్ జరిగింది, చివరిగా తెనాలి బాంబు కేసు అనమాట. సో ఇవన్నీ కూడా వందే మాతరం ఉద్యమంలో ఆంధ్రలో జరిగిన పెద్ద పెద్ద ఈవెంట్స్ అనమాట. ఇలా మన ఆంధ్ర ప్రజలు స్వాతంత్రోద్యమంలో స్వదేశీ ఉద్యమంతో పాల్గొని చాలా పెద్ద మొత్తంలో ఉద్యమం అనేది సాగించారు, జాతీయోద్యమం. తర్వాత గాంధీ వస్తారు. గాంధీ వచ్చిన తర్వాత కూడా మన వాళ్ళు సహాయ నిరాకరణ ఉద్యమం, శాసనగణ ఉద్యమం, దండి యాత్ర కావచ్చు, తర్వాత ఇంకా క్విట్ ఇండియా మూవ్మెంట్, వీటన్నిటిలో పాల్గొంటారు ఆంధ్ర ప్రజలు. ఒకవైపు స్వాతంత్రోద్యమంలో పాల్గొంటారు, ఇంకోవైపు మద్రాసు నుంచి ఒక ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కావాలి, తెలుగు మాట ప్రజలకి ప్రత్యేకంగా ఆంధ్ర రాష్ట్రం కావాలని చెప్పేసి కూడా చెప్తున్నారన్నమాట. ఇలా ఈ యొక్క స్వదేశీ మూమెంట్ అనేది ఆంధ్రలో జరుగుతుంది. సో ఆంధ్రలో జరిగే ప్రధానమైనటువంటి ఆ ఘట్టాలన్నమాట. సో అంశాలు ఇవన్నీ కూడా ఇన్సిడెంట్స్, స్వదేశీ ఉద్యమంలో జరిగే ఇన్సిడెంట్గా మనమైతే చెప్పుకోవచ్చు. సో అర్థమైందా? ఇవి ఓవరాల్గా దీనికి సంబంధించింది. సో నెక్స్ట్ నెక్స్ట్ క్లాస్లో రిమైనింగ్ వచ్చేసి జాతీయోద్యమం ఎలా జరిగింది, ఇంకా ఆంధ్రాలో ఈ యొక్క జాతీయోద్యమం అనేది ఎలా కొనసాగింది ఏంటనేది చూద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ.